నమస్తే శ్రీశ్రీ క్రియేషన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మటి పుల్లగా కడుపుకి చలవ చేసే కటిక పెసరపప్పు పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. మన పాత తరం వాళ్ళు అమ్మమ్మ కాలంలో తరచుగా క్షణాల్లో ఈ పచ్చడిని చేసేవాళ్ళు. ఇప్పుడు కాస్త ఈ పచ్చడిని చేయటం కనుమరుగైందనే చెప్పాలి. అన్నంతో పాటు చపాతీలో కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పెసరపప్పుని తీసుకోవాలండి. ఒక అరకప్పు పెసరపప్పుని నేను తీసుకున్నాను. తరువాత ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఈ నీళ్ళన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఒక 45 నుంచి 60 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నేను 45 నిమిషాల పాటు నానబెట్టానండి. తరువాత ఒక 5 ఎండుమిరపకాయలని తీసుకొని ఈ ఎండుమిరపకాయల్లో కూడా కాస్త నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు బదులుగా పచ్చిమిరపకాయలతో అయినా ఈ పచ్చడి చేయొచ్చండి. పచ్చిమిరపకాయలు వాడేటప్పుడు ఎక్కడ పచ్చిమిరపకాయలని వేగించకూడదండి. ఈ పచ్చడి కటిక పెసరపప్పు పచ్చడి. కటిక అంటే పచ్చి. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేటిని వేగించమండి, పెసరపప్పును కూడా వేగించము. తరువాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని గింజలు తీసేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. యాక్చువల్గా ఈ పచ్చడిలో నిమ్మరసం వాడతారండి. నేను చింతపండుని వాడుతున్నాను. నిమ్మరసాన్నైనా వాడచ్చు, చింతపండునైనా సరే ఇందులో వాడచ్చు. ఒక 45 నిమిషాల కల్లా ఈ పెసరపప్పు బాగా నానిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ నానిన పెసరపప్పునన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కటిక పచ్చడి కాబట్టి ఈ పెసరపప్పు పచ్చి పెసరపప్పే వాడాలండి. యాక్చువల్గా ఈ పచ్చడి రోట్లో దంచితే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక పచ్చి ఉల్లిపాయ, 5 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. తర్వాత నానిన ఎండుమిరపకాయల్ని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలని కలుపుకోవాలి. తర్వాత 5 వెల్లుల్లిని కలుపుకోవాలి. ఒక చిన్న పచ్చి ఉల్లిపాయ కలిపిన తర్వాత కాస్త కరివేపాకు రెబ్బల్ని కలిపితే గనక ఆ కరివేపాకు సువాసనతో పచ్చడి బాగా వస్తుంది. ఇప్పుడు ముందు నానబెట్టిన చింతపండు మగ్గుని ఇందులో కలుపుకోవాలి. తరువాత ఈ పచ్చడికి తగినంత ఉప్పుని కలుపుకోవాలి. కలిపిన అన్ని పదార్థాలు పచ్చివేనండి. ఈ పచ్చడిని కటిక పెసరపప్పు పచ్చడి అంటారు. ఇప్పుడు ఈ పచ్చడిని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఆగి గ్రైండ్ చేయాలండి. మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేయకూడదు. కాస్త బరకగా గ్రైండ్ చేస్తే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ పచ్చడికి తిరగమాత అవసరం లేదండి. అప్పట్లో తిరగమాత పెట్టేవాళ్ళు కాదు, కానీ కాస్త సువాసన కోసం నేను తిరగమాత వేస్తున్నాను. వేడెక్కిన నూనెలో ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసి ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసి పోపు వేగిన తర్వాత పచ్చళ్ళలో కలిపేయటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కటిక పెసరపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.